త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరొక సినిమా ప్యాన్ ఇండియా సినిమా. బడ్జెట్ 500 కోట్లు. ఈ సినిమా పేరు ఏంటంటే గాడ్ ఆఫ్ వార్. శివుడు పార్వతి సుపుత్రుడు కార్తికేయ జీవిత చరిత్ర అంట ఈ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మొత్తం మాట్లాడదాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2తో ప్యాన్ వరల్డ్ సూపర్ స్టార్ అవ్వారు. సౌత్ లో నెంబర్ 1 హీరో అవ్వారు అల్లు అర్జున్ గారు. అలాంటి నెంబర్ 1 హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ విధంగా సినిమా తీస్తారు, ఫ్లాప్ అవుతుందా లేదా? త్రివిక్రమ్ గారు సినిమా తీసిన పుష్ప 2 మన సుకుమార్ గారు తీశారు కదా దానికి మించి ఉండాలి. ఇప్పుడు జాతర సీన్ ఒకటి ఉంటుంది పుష్ప 2లో, దానికి మించిన సీన్స్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు తీస్తున్నారు కదా అల్లు అర్జున్ కాంబినేషన్లో, అలాంటి సీన్లు పడాలి లేకపోతే ఫ్లాప్ టాక్ వస్తుంది. ఎందుకంటే చాలా హైగా చూపెట్టారు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని సుకుమార్ గారు. త్రివిక్రమ్ గారు చూపెడతారు త్రివిక్రమ్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్ ఈయన తీసిన సినిమాలు చాలా బాగుంటాయి. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం, సన్ ఆఫ్ సత్యమూర్తి, కలేజా ఫేవరెట్ సినిమా కలేజా మామూలుగా ఉండదు. స్టోరీ కూడా కొత్తగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. అప్పుడు హిట్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదో తెలియలేదు. కానీ అదే సినిమా ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే పరిగెట్టుకుంటా వెళ్ళి చూస్తున్నారు సినిమా అయితే చాలా బాగుంటుంది. అప్పట్లో హిట్ అవ్వలేదు, ఫ్లాప్ చేశారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. చాలా మంచి మంచి సినిమాలు తీస్తారు. ఈయన సినిమాలో డైలాగులు ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నీ కరెక్ట్గా తీసే ఒక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. పుష్ప, ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడదాం అంటే మన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడదాం. అల్లు అర్జున్ గారు ఒకే ఒక సినిమాతో సౌత్లో నెంబర్ 1 హీరో అవ్వారు అదే పుష్ప 2. పుష్ప 2లో ఫస్ట్ కాడ నుంచే లాస్ట్ దాకా బేభత్సమైన ఎలివేషన్లు మనం అల్లు అర్జున్ గారికి పడ్డాయి. అదే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసిన సినిమాలో అల్లు అర్జున్ గారికి బేభత్సమైన ఎలివేషన్లు పడితే బాగుంటుంది. షూటింగ్ స్టార్ట్ అయిందంట గాడ్ ఆఫ్ వారు. ఈ షూటింగ్ ఎలాగుంటుందంటే ఒక దేవుడి పైన యుద్ధం మన అల్లు అర్జున్ ఏ విధంగా చేశాడు. హీరోయిన్లు కూడా కన్ఫర్మ్ అవుతున్నారు. కొంతమంది ఏమో సమంత అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏ సినిమా తీసినా 2 హీరోయిన్లు ఉంటారో, దీంట్లో ఉంటారా లేదంటే ఉండే అవకాశం ఉన్నది షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే 2027 టైం పడుతుంది. అప్పుడు దాకా పుష్ప 3 కూడా కంప్లీట్ అవుతుంది అల్లు అర్జున్ గారు ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి. పుష్ప 3 ఒకటి ఉంది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఉంది. ఈ 2 షూటింగ్లు 2027లో కంప్లీట్ అయిపోతాయి మొత్తానికి. తర్వాత సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా ఉన్నదంట, మ్యాక్సిమం 27 2027 నుంచి సందీప్ రెడ్డి వంగతో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే అట్లీ గారితో సినిమా ఉన్నదంట, మరి ఉన్నదో లేదో తెలీదు. పుష్ప 3 మ్యాక్సిమం వస్తుంది పుష్ప 3 వచ్చిన తర్వాత ఈ గాడ్ ఆఫ్ వార్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక ఆ సినిమా వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. మరి హిట్ అవుతుందో లేదో తెలీదు. హైప్ అయితే బేపచ్చంగా ఉన్నది ఎందుకంటే త్రివిక్రమ్ గారు మ్యాక్సిమం 100 కోట్లతో బెస్ట్ సినిమాలు తీస్తున్నారు. అలాంటిది 500 కోట్లు బడ్జెట్, 1000 కోట్లు బడ్జెట్ అంటున్నారు. మ్యాక్సిమం 500 కోట్లు బడ్జెట్ ఈ బడ్జెట్కి తగినట్టు సినిమా తీస్తారా, హిట్ అవుతుందా లేదంటే ఉన్నది మ్యాటర్ ఉన్నది. త్రివిక్రమ్ గారు అల్లాటప్ప డైరెక్టర్ ఏమీ కాదు, బెస్ట్ డైరెక్టర్ అనే చెప్తాను. త్రివిక్రమ్ గారు సినిమాలు ఎలాగుంటాయంటే జనాలకి కనెక్ట్ అవుతాయి ఒక 4-5 సంవత్సరాలు ఒక సినిమా తీస్తే ఒక 4-5 సంవత్సరాలు మాట్లాడతాయి, ట్రెండింగ్లో ఉంటుంది సినిమాలు కూడా చాలా బాగా తీస్తారు. మరి అల్లు అర్జున్ గారితో జులై సినిమా హిట్ కొట్టారు, సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ కొట్టారు, అలాగే అలా వైకుంఠపురం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ 4 సినిమా ఎలాగుంటుందో చూడాలి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, ఇంకా కంప్లీట్ కావడానికి చాలా రోజులు ఉన్నది. ఈ సినిమా అయితే బీభత్సమైన పాన్ ఇండియా సినిమా ఎందుకంటే అల్లు అర్జున్ గారు పుష్ప 2తో బీభత్సమైన రికార్డులు కొట్టారు. ఈ సినిమాతో
మరో బీభత్సమైన రికార్డులు కొడుతున్నారు భయ ఈ సినిమాల తర్వాత. సందీప్ రెడ్డి వంగతో ఇంకో పాన్ ఇండియా సినిమా ఉంది. తర్వాత అట్లీ గారితో ఉన్నాదో లేదో తెలీదు. చాలా మంది ఏమంటున్నారంటే అట్లీ గారి సినిమా క్యాన్సిల్ అయ్యింది, ఎందుకంటే అట్లీ గారు 80 కోట్లు డిమాండ్ చేశారంట, అందుకే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది అంటున్నారు. సందీప్ రెడ్డి వంగతో మ్యాక్సిమమ్ సినిమా కన్ఫామ్ అయినట్టే భయ. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని కోరుకుందాం. ఈయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడో లేదో తెలియదు, కానీ ఈ సినిమాలో ఒక్క ఫైట్కి 60 కోట్లు ఖర్చు పెట్టారంట భయ. ఆ ఫైట్ ఏంటో తెలియదు. ఈ ఫైట్ మట్టికి సరైన ఫైట్ పడితే థియేటర్లో దద్దరిల్లిపోతాయి. తర్వాత పాటలు కూడా 4 ఉండబోతున్నాయి అంట. హీరోయిన్లు కన్ఫామ్ అవ్వలేదు భయ. మన కన్ఫామ్ అవుతే అప్డేట్లు చెప్తూ ఉంటాను. అప్పుడు దాకా నా ఛానల్కి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని భయ. ఉంటాను, బాయ్. జై హింద్, జై